ఆదివాసీలు విద్యకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజలు నాటు వైద్యాన్ని నమ్మకుండా ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని సూచించారు. శనివారం గాదిగూడ మండలం పొన్నూరు దాబా బి గ్రామాల్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ఆయన హాజరయ్యారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 200 మంది ఆదివాసీలకు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, డెర్మటాలజీ, డెంటల్ విభాగాల్లో నిష్ణాతులైన డాక్టర్లు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ గంజాయి నిర్మూలనపై జిల్లా పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. అభివృద్ధి చెందాలంటే సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని సూచించారు. ఆదివాసీలకు ఉచిత ఆర్ఓ ప్లాంట్ అందజేస్తామని హామీ ఇచ్చారు. వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మార్చి 10న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ నుంచి ప్రైవేట్ డాక్టర్స్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి ఈరోజు ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. సో దట్ మీకు ఉచిత వైద్య ఏమైనా ఇబ్బంది ఉన్నాయి దానికి వాళ్ళు మీకు ఏమైనా సలహా ఇస్తారు, మీకు ఎట్లా ఏమైనా మంచి మందు ఇస్తారు, వాళ్ళకి ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. సో వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఒక్కసారి మనం చెప్తే వాళ్ళ ఇక్కడ రావడం, అంత దూరం వాళ్ళు ఈరోజు వాళ్ళ ఓపీ వదిలేసి ఇక్కడ రావడం వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదం. మళ్ళీ వాళ్ళకి మంచి దృష్టి పెట్టుకోండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ వస్తే వీళ్ళే మీ ఫ్యూచర్. ఇప్పుడు వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ వచ్చింది, వీళ్ళకి మంచి జాబ్ వచ్చింది అంటే మీ కుటుంబం మొత్తం మారుస్తుంది, మీ పరిస్థితి మొత్తం మంచిగా అయిపోతుంది. ఎడ్యుకేషన్ వస్తే వాళ్ళకి హెల్త్ అవగాహన వస్తుంది, వాళ్ళ పిల్లలు పేరెంట్స్కి చెప్తారు ఈ హెల్త్ ఇట్లా ఉండాలి, మనం మంచి లేదు, మంచి డాక్టర్ దగ్గర పోవాలి. ఈ క్వాక్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. మీ అందరి కోసం ఆల్రెడీ మీకు మంచి లైసెన్స్ ఉండాలి, దానికోసం ఆల్రెడీ ఒక లైసెన్స్ డ్రైవ్ కూడా నడుస్తుంది. ఈ ఊరు నుంచి వచ్చారు ఎవరైనా బైక్ నడవడం వస్తే ఎస్ఐకి కలవండి, ఇతను మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పిస్తారు. మీకు బైక్ నడవడం రావాలి, సో మీరు కూడా ఇది అవకాశం వాడుకోండి.